సెప్టెంబర్ 17ను అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత స్వాతంత్ర పోరాటంలో నైజాం రాష్ట్రం ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ రాష్ట్రంలో బ్రిటిషర్ల కన్నా నిజాం పాలన ఎక్కువ కాలం కొనసాగింది. నిజాంకు బ్రిటిషర్లకు మధ్య ఉన్న ఒప్పందంతో ఇక్కడ నిజాం ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా పాలించగలిగారు. అయితే భారతదేశం బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం సాధించిన తర్వాత నైజాం ప్రభువు ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా, అటు పాకిస్తాన్లోనూ విలీనం చేయకుండా స్వతంత్ర దేశంగా ఉంచాలని నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. భారతదేశపు నడుపున ఉన్న ఈ ప్రాంతం స్వతంత్ర దేశంగా ఉండడం నాటి కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా సంస్థానాల విలీనాన్ని స్వయంగా చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఇది ఏమాత్రం ఇష్టంగా లేదు. అయితే మిగతా సంస్థానాలలో లాగా హైదరాబాద్ సంస్థానాన్ని కూడా చర్చల ద్వారా భారతదేశంలో విలీనం చేయాలని సర్దార్ పటేల్ ప్రయత్నించిన, ఇక్కడ వేళ్ళూనుకుని పోయిన ముస్లింలు, అందులోనూ ముస్లిం తీవ్రవాద అతివాద భావాలు కలిగిన రజాకార్లు నిజాంను ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఒత్తిడి చేయడమే కాకుండా ఈ రజాకారులు నిజాం పేరు చెప్పుకొని తెలంగాణ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా వారిని అణిచివేయడం, అలానే పలు రకాలైన అకృత్యాలకు వీరు పాల్పడ్డారు. దీంతో ఇక భారతదేశానికి, ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కు మరో మార్గం లేకుండా పోయింది. భారత సైన్యాన్ని నిజాం రాజుపైకి పంపించి పోలీస్ చర్య చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆ పోలీస్ చర్యలో భారత సైన్యం, భారతీయ పోలీస్ అధికారులు విజయం సాధించి ఎట్టకేలకు నిజాంను భారతదేశంలో ఈ ప్రాంతపు యొక్క విలీనాన్ని అంగీకరింపజేశారు. అయితే ఈ మొత్తం పరిణామాలు జరుగుతున్న వేళ ఈ నిజాం అకృత్యాలను, లేదా నిజాం మద్దతుతో రజాకారులు చేస్తున్న అకృత్యాలను ఎదుర్కోవడానికి రెండు కూటములు తీవ్రంగా ప్రయత్నించాయి. మొట్టమొదటి కూటమి ఆర్య సమాజ్ నేతృత్వంలోని కాంగ్రెస్ హిందుత్వవాదులు, రెండవ కూటమి కమ్యూనిస్ట్ పార్టీల నేతృత్వంలోని వామపక్షవాదులు. ఈ రెండు కూటములు ఈ రజాకారుల అరాచకాలను తమదైన శైలిలో ఎదుర్కొనే ప్రయత్నాలు ఈ కాలంలో చేశారు. వీరిరువురు ప్రయత్నాలకు తోడు భారత ప్రభుత్వం చేపట్టిన పోలీస్ యాక్షన్ ఎట్టకేలకు నిజాం నుండి ఈ ప్రాంతానికి విముక్తి కల్పించింది. నాటి నుండి నేటి వరకు ఈ రెండు కూటములు నాటి పరిణామాలను తమకు అనుకూలంగా చరిత్రలో భాగంగా చెప్పడం ప్రారంభించాయి, లేదా ప్రచారం చేయడం ప్రారంభించాయి. కమ్యూనిస్టులు ఇది భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా
అభివర్ణిస్తూ వచ్చారు. ఎందుకంటే వారు చెప్తున్న దాన్ని బట్టి నిజాంకు నాటి భూస్వామ్యులు కూడా మద్దతు పలికారనేది వారి ఆరోపణ. ఈ భూస్వామ్యుల అరాచకాలకు వ్యతిరేకంగా పేద రైతాంగం చేసిన పోరాటమే లేదా ఈ రైతాంగ పోరాట ఫలితమే నిజాం నుండి విముక్తికి కారణమని వారు చెప్తారు. అయితే ఆర్య సమాజీయులు మాత్రం నాటి రజాకారుల ముసుగులో ముస్లిం అతివాదులు చేసిన అరాచకాలను ధైర్యంగా హిందువులు, ముఖ్యంగా నాటి కాంగ్రెస్ నేతృత్వంలో చేసిన పోరాటాల ఫలితమే ఈ విమోచనకు కారణమని చెప్తారు. నాటి నుండి నేటి వరకు ఈ హైదరాబాద్ సంస్థానం, ముఖ్యంగా నిజాం ప్రభువు పాలించిన ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైన తేదీని ఏ రకంగా జరుపుకోవాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విజయానికి కారణాలు ఏమైనా హైదరాబాద్ సంస్థానంలో భారతదేశం విలీనమైంది అని చెప్పడం కన్నా హైదరాబాదు సంస్థానాన్ని నిజాం మరియు ఆయన మద్దతుదారులైన రజాకార్ల అరాచకాల నుండి విమోచన కలిగించామని చెప్పడమే ఒక మంచి భూమిగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలకు పైగా సాగిన ఈ అరాచకాన్ని నుండి ఈ ప్రాంతానికి విమోచన మొదట పోలీస్ యాక్షన్ ద్వారా లభించింది, ఆ తర్వాత స్వాతంత్రం సిద్ధించింది. అందుకే మొట్టమొదటగా దీన్ని విమోచన దినంగా జరుపుకోవాలని ఆర్య సమాజ్, హిందూ సంస్థలు నేటికి పోరాడుతుంటే, కాదు ఇది రైతాంగ పోరాట విజయమని వామపక్షాలు భావిస్తున్నాయి. అయితే దీంట్లో మళ్ళా ఈ సెక్యులర్ రాజకీయాలు నెరపే పార్టీలు జొరబడి ఎక్కడ దీన్ని నిజాం మద్దతుదారులైన రజాకారుల అణచివేతకు నుండి బయటపడిన పోరాటం అని చెప్తే ముస్లిం ఓటర్లు దూరమవుతారోనన్న భయంతో దీన్ని విమోచన దినంగా జరుపుకోవడానికి ఈ సెక్యులర్ రాజకీయ పార్టీలు అండగా నిలబడలేవు. అలానని భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాట విజయం అని చెప్పడానికి కూడా ఈ సెక్యులర్ పార్టీలు ఇష్టపడలేదు. ఎందుకంటే నాటి భూస్వామ్యులే నేడు కాంగ్రెస్ నాయకులు కాబట్టి. సో ఇలా నాడు పోరాటం చేసిన 2 కూటములు పేర్కొన్నట్లు ఈ విలీన దినోత్సవమా విమోచన దినోత్సవమా అని అధికారికంగా ప్రకటించడానికి ఈ సెక్యులర్ ప్రభుత్వాలు ముందు వెనుక ఆడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం అధికారంలోనికి వచ్చిన భారతీయ జనతా పార్టీ మాత్రం దీన్ని అధికారికంగా విమోచన దినంగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భవిష్యత్తులోనూ ఈ రకంగానే ఈ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు నిర్వహించుకోవాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తోంది. ఇంకొక వైపు కమ్యూనిస్టులు దీన్ని వ్యతిరేకిస్తూ రైతాంగ పోరాట విజయమని చెప్పినప్పటికీ చరిత్రలో కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో మరొక కోణం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిందే. నాడు నిజాం పాలన నుండి ఈ ప్రాంతం విముక్తి కాగానే దీనిని భారతదేశంలో కాకుండా ఒక కమ్యూనిస్టు దేశంగా నెలకొల్పాలన్న ఆలోచన కొంతమంది కమ్యూనిస్టు నాయకుల్లో ఉందని కూడా మనకి చరిత్రను నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతోంది. కమ్యూనిస్టు నాయకులు కొంతమంది చేసిన ఈ ప్రయత్నాల కారణంగానే ఆ రైతాంగ పోరాట విజయం కాస్త పక్కదోవ పట్టినట్లు మనకు అర్థమవుతోంది. దాంతో కమ్యూనిస్టులు చేసిన పోరాటం నిజమైన స్వాతంత్ర పోరాటం అవుతుందా,
భారతదేశంలో విలీనం కోసం చేసిన పోరాటం అవుతుందా? ప్రశ్నార్థకమే. అటువంటి నేపథ్యంలో ఇక మిగిలింది రెండవ కూటమి చెప్పిన వాస్తవమే. అదే రజాకారుల హింసాయుత అరాచకాల నుండి విమోచనం లభించిన దినమే అది. అందుకే సెప్టెంబర్ 17ను విమోచన దినంగానే జరుపుకోవడం సబబు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరం.